Out of the box. Box and a memory. Using the instrument other than memory is called out of the box. ఇక్కడ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అదర్ దాన్ మెమరీ అంటే కాన్షియస్నెస్. ఎప్పుడైతే మీ మెమరీ థాట్స్ అయిపోతాయో కాన్షియస్నెస్ టేక్ ఓవర్ చేస్తుంది. ఇంకో సందర్భంలో చిన్న అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఫార్మర్ ఉంటాడు, తనకు ఒక కూతురు ఉంటుంది. వ్యాపార రీత్యా తను ఒక అప్పు చేస్తాడు, ఆ అప్పు తీర్చలేకపోతాడు. ఆ ల్యాండ్ లార్డ్ ఏం చేస్తాడంటే షరతులు పెడతాడు. నువ్వేంటంటే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు, లేదా అప్పు తీర్చేయి అని అంటాడు. బాబు గారు నీ ఎట్ట కరెక్ట్ కాదు, సబబ్ కాదు మీరు అడిగేది, నేను అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను అది అని చెప్పి అంటాడు. మరేం చేద్దాం, నీకైతే మనం ఒక గేమ్ ఆడదాం, ఆ గేమ్లో ఏది గెలిస్తే అదే చేద్దాం అంటాడు. ఏంటి ఆ గేమ్ అంటాడు. నేను ఒక సంచిలో 2 రాళ్ళు వేస్తా, ఒక వైట్ స్టోను ఒక బ్లాక్ స్టోను. మీ అమ్మాయి చేత తీయిద్దాం ఆ స్టోను. ఆ అమ్మాయి వైట్ స్టోన్ తీస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నీ అప్పు కూడా నేను బాకీ రద్దు చేస్తాను, ఓకేనా అంటాడు. ఇంకా అతనికి గతి లేని పరిస్థితిలో సరే అంటాడు. వాళ్ళ అమ్మాయికి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ క్యాపబిలిటీ ఉంది. వాడేం చేస్తాడంటే 2 బ్లాక్ స్టోన్స్ లోపల పెడతాడు సంచిలో పెట్టి ఏదో ఒక స్టోను తెల్ల స్టోన్ తీస్తే లోనలు బయటపడతా ఉంటాడు. వాడి దురుద్దేశం ఏంటంటే 2 బ్లాక్ స్టోన్సే కాబట్టి ఏది తీసినా బ్లాక్ స్టోనే వస్తుంది, దానివల్ల వాడు పెళ్లి చేసుకోవచ్చు ఆ అమ్మాయిని అనుకుంటాడు. బాకీ డబ్బులు వస్తాయి అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే లోపల చేయి పెట్టి బ్యాగ్లో ఒక స్టోన్ తీసి దాన్ని చూడకుండా చేయి జారినట్టు కింద పడేస్తుంది. ఆ పడేసిన స్టోను కింద వేరే ఉన్న రాళ్ళలో కలిసిపోతుంది. అయ్యయ్యో బాబు గారు స్టోన్ కింద పడింది, అది ఏ స్టోన్ తీసాను నాకు గుర్తులేదు, చూడలేదు, ఒక పని చేయండి, బ్యాగ్లో ఒక స్టోనే మిగిలింది కదా, ఆ స్టోన్ ఏంటో చూడండి, అది ఏదైతే ఉందో తన ఆపోజిట్ స్టోన్ నేను తీసినట్టు అని అంటుందన్నమాట. వాడి ల్యాండ్ లార్డ్కి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే వాడు 2 పెట్టింది బ్లాక్ స్టోన్స్. ఇప్పుడు ఏంటంటే కింద పడింది వైట్ స్టోన్ అయి ఉండాలి ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం. వాడి లోపల బ్లాక్ స్టోన్ అని తెలుసు వాడికి. ఇంకా ఆ స్టోన్ బయటికి తీయకుండా కరెక్టే అమ్మ వైట్ స్టోనే కింద పడింది అని చెప్పి చెప్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అది నిక్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చిన థాట్, అక్కడక్కడ తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వండర్ఫుల్ వేలో అమ్మాయి సొల్యూషన్ తెచ్చుకుంది. అదేంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. ఒక సామాన్యమైన వాడు అక్కడ చతికిల పడతాడు. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అలవాటు అవ్వాలంటే మెయిన్ 3 క్రైటీరియా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బ్రేవ్ హార్ట్ మైండ్ ఉన్న పర్సన్తోనే మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే 6 నెలలు అవుతే వీళ్ళు అవుతారు. వీళ్ళకి ఏంటంటే ఎలాంటి నెగిటివిటీ వాళ్ళ దగ్గర మీరు చూడరు అన్నమాట, చాలా పాజిటివ్ వేలో ఉంటారు. రెండోది స్వామి వివేకానంద. తను ఆ పేరు రాకముందర తన యాక్చువల్ పేరు నరేంద్రగా ఉన్నప్పుడు రోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాడు అన్నమాట. ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేప్పుడు దగ్గరలో ఒక మిల్లు ఉంటుందన్నమాట. ఆ మిల్లు నుంచి పెద్ద సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట ఇర్రెగ్యులర్గా. తను ఏంటంటే మెడిటేషన్ కూర్చుంటే ఆటోమేటిక్ డిస్టర్బ్ అవుతుంటాడు అన్నమాట. అప్పుడు రామకృష్ణ పరమహంసని అడుగుతాడు, సార్ ఏం చేయాలి, ఇలా మెడిటేషన్ కూర్చుంటే నాకు మైండ్ నిలవట్లేదు, దానివైపు డిస్టర్బ్ అవుతుందంటే, మెడిటేషన్ అంటే నువ్వు మెడిటేషను శ్వాస మీద ధ్యాస పెట్టమని ఎవడు చెప్పాడు నీకు, నేను ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయంటాడు. అంటే ఏంటంటే మెడిటేషను తను యూజువల్గా చేసే మెడిటేషన్ ఆపేసి తన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇంకా పెద్ద హై లెవెల్లో డిస్టర్బ్ చేసే ఆ మిల్లు యొక్క సౌండ్ని మెడిటేట్ చేయటం మొదలు పెడతాడు అన్నమాట. దాని మీద ఫోకస్ చేస్తాడు, ఇంకా బెటర్ వేలో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ అనేది నెగిటివ్, ఆ నెగిటివ్ని మళ్ళీ పాజిటివ్తో రీప్లేస్ చేశాడు వండర్ఫుల్గా. పోతే ఏంటంటే టెక్నికల్ బ్రేక్స్ ఇవ్వాలన్నమాట చేసే పనిలో. ఇప్పుడు ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే అదే పనిగా చేస్తూ పోతే దాంట్లో పొటెన్షియాలిటీ తగ్గుతుంది, దాంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గుతుంది, మీ ఓపిక పోతుంది, సరిగ్గా వర్క్ చేయలేరు.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దాన్ని పడగొడదాం అనుకున్నాం. మీరు యాక్స్ తీసుకొని అదే పరగా దాన్ని కోస్తూ ఉంటే దాంట్లో ఉన్న బ్లేడ్కి ఉన్న సాన పోతుంది. మీరేంటంటే గంటలో పడిపోయే చెట్టు 10 గంటలైనా పడదు. అట కాకుండా మీరు టెక్నికల్గా బ్రేక్స్ ఇచ్చుకొని లోపల దానికి సాన పెట్టి ఆ బ్లేడ్కి మళ్ళీ వెళ్తే మీకు బ్రేక్ ఇచ్చినట్టే ఉంటుంది, కానీ 10 అవర్స్లో పడే చెట్టు 1 అవర్లోనే పడిపోతుంది. అలానే ఏంటంటే మీరు వర్క్ చేసేప్పుడు కూడా కంటిన్యూస్గా వర్క్ చేయకూడదు అన్నమాట. దానికి చిన్న హాల్ట్ ఇచ్చి వేరే పనికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉంటారన్నమాట. మళ్ళీ కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, మీ వర్క్తో క్వాలిటీ పెరుగుతుంది. ఈ 3 బ్రేవ్ హార్ట్స్తో పరిచయం చేసుకోవటం, నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయటం, టెక్నికల్ బ్రేక్స్ తీసుకోవటం, దీనివల్ల ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ దగ్గరగా వెళ్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని మంచి విషయాలతో మీ ముందరికి వస్తాను. ఈ లోపల మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. అంటే నిజమైన అండర్స్టాండింగ్ మీకు తెలిస్తే మీ రిలేషన్స్ ఎంతో స్ట్రాంగ్ అవుతాయి, మీరు ఎంతో ఎఫర్ట్లెస్గా వెళ్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ మనం డిస్కస్ చేయబోయే అండర్స్టాండింగ్ మీకు ఏర్పడితే మాత్రం మీ లైఫ్ బిందాస్. నెక్స్ట్ కమింగ్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ జై సైనింగ్ ఆఫ్.